ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండేటువంటి లడ్డూలండి. రోజుకొకటి చొప్పున తిన్నా చాలండి. కాల్షియం, ఐరన్ ఇంకా ప్రోటీన్ అనేది రిచ్‌గా ఉంటదండి. అంత టేస్టీ లడ్డూలండి. చూసారా? భలే వచ్చేస్తాయి దీంట్లోకి. అంత బావుంటాయండి టేస్ట్ అయితే. ఇప్పుడైతే రెసిపీలోకెళ్ళిపోదాం రండి. ముందుగా దీనికి ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో ఒక పావు కిలో జీడిపప్పులు, అట్లాగే ఒక పావు కిలో బాదం పప్పులు, వేరుశనగ పప్పులు అయితే 2 కిలోలండి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు వచ్చేసి ఒక 1/2 కేజీ. చూసారా? ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా అయితే పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోండి. మీరైతే ఇవన్నీ కొంచెం కొంచెంగా కూడా వేపుకోవచ్చు. ఇక్కడైతే కొద్దిగా పెద్ద కడాయి, సో నేను వీటిని మొత్తం ఒకేసారి వేపేస్తున్నా. లో ఫ్లేమ్లోనే వేపాలండి. హై ఫ్లేమ్లో వేపితే లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాత్రం మాడిపోతాయి. సో ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా? మాటల్లోనే వేరుశనగ పప్పులు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి, చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి జీడిపప్పులు వేపుకోవాలండి. జీడిపప్పులు ఎక్కువసేపు వేపనక్కర్లేదండి. లైట్గా వేడున్నా కానీ కలర్ అనేది షేడ్ అయిపోతాయి అన్నమాట. చూసారా? అక్కడక్కడ ఇట్లా రంగు వచ్చినా చాలండి, తీసేయచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇవన్నీ కూడా సిమ్లోనే వేపుకోవాలండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. చూసారా? ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్యాన్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత బాదం పప్పులు కూడా వేసుకుని వేపేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులు కూడా వేడి చేసుకోవాలండి. నువ్వులు ఎక్కువసేపు కూడా వేపక్కర్లేదండి. లైట్గా చిటపటలాడితే వేగిపోయినట్టేనండి. మరీ ఎక్కువ వేపితే రంగు మాడిపోయిన రంగు వచ్చేస్తాయి. అదొక్కటి మాత్రం చూసుకోండి. తిప్పుతూనే ఉండాలండి కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. లేదంటే ఒకే చోట మాడిపోతాయి. చూసారా? కలర్ అనేది షేడ్ అయిపోయినాయి. కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాలండి. ఒక గంట లేకపోతే ఒక అరగంట పక్కనైతే పెట్టేయండి ఫ్యాన్ కింద, చల్లారిపోతాయి. చూసారా? ఇప్పుడు ఇవైతే చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీకి అయితే పట్టుకోవాలి. మీరైతే జీడిపప్పు, బాదం పప్పు కలిపి పట్టుకోండి. నేనైతే వీడియో కోసం కాబట్టి ఒక్కొక్కటి పట్టుకుంటున్నా. మెత్తగా పట్టుకోవాలండి, ఫైన్ పౌడర్గా. మీకు గరుకుగా ఇష్టం, పలుకుగా ఇష్టం అంటే మీరు గరుకుగా పట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫైన్గా పట్టేస్తున్నా.
బాదం పప్పు పౌడర్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. ఈ లడ్డూలు ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి, రోజుకొకటి చొప్పున ఇచ్చినా చాలండి, ఎంతో హెల్తీగా ఉంటారు, అంత ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ లడ్డూల్ని. అట్లాగే నువ్వుల పొడి కూడా వేసేసుకోండి. మాటలుగా ఇంకా వేరుశనగ పప్పులు పొడి కూడా చేసేసుకోండి. ఆ వీడియో క్లిప్ కొద్ది మిస్ అయింది. ఇప్పుడు మొత్తం కలిపి ఒక బేషనీలో వేసుకొని, 1.5 కిలో బెల్లం సరిపోతుందండి తీపికి. ఇంకా మీకు తీపి ఎక్కువ తింటానంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మాకైతే సరిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం అంతా నూరుకుని వేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా నెయ్యి అండి, ఆవు నెయ్యి వేసుకున్నాం మేము. ఈ నెయ్యితోనే ఉండ అనేది బెల్లానికి పట్టి ఉండలాగా అవుతుందండి. మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారా, ఉండ దాకా కలుపుకొని పోసుకోవాలి. మరి ఎక్కువ కూడా పోయొద్దండి, ఉండరాదు మళ్ళీ. చూసారా, ఇంక అంతేనండి. ఉండల్లా చుట్టేసుకుని ఇంకొక ప్లేట్లోకి వేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉంటాయండి, అంత ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రం. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎట్లాగో సమ్మర్ కదా, రోజుకొక లడ్డు చొప్పున ఇవ్వండి, ఇంకెంతో హెల్తీగా భలేగా ఉంటారు పిల్లలైతే. అస్సలు టేస్టీగా కూడా ఉంటాయండి, ఎంత టేస్టీగా ఉంటాయండి అంత బాగుంటాయి. మా పిల్ల అయితే డైలీ ఒక లడ్డు తింటుంది. అవి చేసినప్పుడల్లా ఒక్కొక్క లడ్డు తీసుకుని మరి వెళ్ళి తీసుకుంటుంది బాక్స్లోంచి, అంత ఇష్టం మా పిల్లకి. అంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి.